బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో పంచాయతీకి చెందిన దుకాణాల్లో వ్యాపారాలు చేసుకుంటున్న వారు బకాయిలు చెల్లించకపోతే చర్యలు తీసుకుంటామని కమిషనర్ వెంకటరమణ తెలిపారు. ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, వెంటనే చెల్లించకపోతే షాపులు సీజ్ చేస్తామని హెచ్చరించారు. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి షాపు రూములు ఏవైతే లీజుకు తీసుకొని వ్యాపారాలు నిర్వహిస్తున్నారో అటువంటి వాళ్ళు సుమారుగా మాకు 18 లక్షలు బకాయి ఉన్నారు. మొత్తం వాళ్ళు ఎప్పటి వరకు చెల్లించారు, ఇంకా ఎంత చెల్లించవలసి ఉన్నది అని చెప్పి స్టేట్మెంట్ తయారు చేసుకొని, నోటీసులు తయారు చేసుకొని ఈ రోజున నేను మా సిబ్బంది కలిసి వారిని షాపు వద్దకే వెళ్ళి కలిసి వారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా సుమారు 18 లక్షల రూపాయలు అద్దె బకాయిలంటే చిన్న మొత్తం కాదు. మా షాపింగ్ కాంప్లెక్స్లో వ్యాపారాలు చేసుకుంటూ మాకు సకాలంలో అద్దెలు చెల్లించాల్సిందిగా కోరడం జరిగింది. అలాగే నోటీస్తో పాటుగా వారికి 7 రోజులు సమయం ఇవ్వడమైనది. ఈ 7 రోజుల లోపల కనుక వారు మాకు అద్దెలు చెల్లించని పక్షంలో షాపు రూములు సీజ్ చేయడం కానీ తదుపరి శాఖాపరమైన చర్యలు కానీ తీసుకొనబడునని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. ఇందులో భాగంగా కొంతమంది వ్యక్తులైతే పిల్లిపోగు చిన్న నరసయ్య, పిట్రగుంట నారాయణయ్య, రామిశెట్టి సుధీర్, చోళం వెంకయ్య, ఓరుపల్లి రమణయ్య, వీళ్ళు ఒక్కొక్కళ్ళు సుమారుగా 1,50,000 నుంచి 2 లక్షల చిల్లర వరకు బకాయిలు ఉన్నారు. వీరికి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా 7 రోజుల లోపల కనుక చెల్లించిన పక్షంలో షాపు రూములు సీజ్ చేస్తామని కూడా తెలియజేయడమైనది. కాబట్టి పట్టణంలో షాపు రూములు వాళ్లే కాదు, వ్యాపార సంస్థల వాళ్ళు, ఇంటి పన్నులు చెల్లించేవాళ్ళు, నీటి పన్నులు చెల్లించేవారు, ఖాళీ స్థలాల పన్నులు చెల్లించేవారు, ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించేవారు, మీరందరూ కూడా సకాలంలో పన్నులు చెల్లించి బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ అభివృద్ధికి తోడ్పడతారని, అలా తోడ్పడాలని కోరుకుంటున్నాను.